గత 4 days నుంచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తుంటే ప్రతి రీల్ వేరే కంపెనీలో ఇస్తున్న దివాళీ గిఫ్ట్ అన్బాక్స్ చేస్తున్న రీల్స్ వస్తున్నాయి. నేనైతే అట్లాంటి రీల్స్ చూస్తుంటే మాకు కూడా అట్లాంటి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. బట్ మాకు అట్లాంటి అదృష్టం లేదు అని అనుకుంటున్న టైంలో నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ బాక్స్ ని గిఫ్ట్ గా ఇచ్చిర్రు. నాకైతే స్వీట్స్ అంటే మస్తు ఇష్టం. పోనీలే సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే లేదు, బట్ స్వీట్ బాక్స్ అన్న వచ్చింది అనుకొని సంతోషంలో స్వీట్ బాక్స్ అన్బాక్స్ చేస్తున్నా. స్వీట్ బాక్స్ చూస్తుంటే చాలా పకడ్బందీగా ప్యాక్ చేసిర్రు. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బాక్స్ లోపల వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉంటాయా లేదంటే వన్ టైప్ స్వీట్స్ ఉంటాయా అనుకుంటూ అంతెందుకు ఆలోచిస్తున్నావు, గమ్మున ఓపెన్ చేస్తే అయిపోతుంది కదా అనుకుని ఓపెన్ చేస్తున్నా. అయితే మీ కంపెనీలో దివాళీ గిఫ్ట్ గా ఏమి ఇచ్చారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఏమి ఇవ్వకపోతే ఒక లైక్ కొట్టండి. ఇంకొకటి అనుకోవచ్చు, ఎవరైనా స్వీట్ బాక్స్ ని అన్బాక్స్ చేస్తున్న వీడియో చేస్తారా అంటే స్వీట్ బాక్స్ కి కూడా రీల్ చేస్తారా అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ మై దివాళీ గిఫ్ట్ అన్నమాట. నేను ఎప్పుడైనా కాజు బర్ఫీ తిన్నా, బట్ ఫస్ట్ టైం బాదం బర్ఫీ అని ఉంటదని ఇప్పుడే తెలిసింది. ఈ స్వీట్ కూడా బాదం బర్ఫీ అంట. 500 grams ఉంది. ప్రైస్ ఎంత ఉంటుందా అని చూసిన 1400 అంట. వామ్మో, అందుకనే మా ప్యాకింగ్ అంత పకడ్బందీగా చేసిరు అనిపించింది. నేనైతే ఫ్యూచర్ లో అసలు ఇట్లాంటి స్వీట్లు కొనను. చాలా కాస్ట్లీ స్వీట్. నేను ఎప్పుడు ఇంత ప్రైస్ ఉన్న స్వీట్ తినలేదు. 22 pieces కి 1400 రూపీస్. టేస్ట్ అయితే అద్దరిపోయింది. 1400 అంటే ఆ మాత్రం ఉండాలి. ఇక వీడియో అయితే ఖతం అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చాందిని టాక్స్ JSL. థ్యాంక్ యూ.